ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ఆదేశాల మేరకు చేపట్టిన తెలంగాణలో ఉద్యోగ ఖాళీల గుర్తింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ మేరకు తాజాగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ శాఖల్లోని ఖాళీలపై అధికారులతో సమీక్షించారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఖాళీల గుర్తింపు ప్రక్రియలో అధికారులు వేగం పెంచారు. శాఖల వారీగా సంబంధిత మంత్రుల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై గత కేబినెట్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక తదితర శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలపై రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, హెరిటేజ్ తెలంగాణలో ఉన్న ఉద్యోగాల ఖాళీలపై శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజ్తో మంత్రి సమీక్షించారు. ఉద్యోగ ఖాళీల పునర్వ్యవస్థీకరణపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకమని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ప్రతి ఖాళీని భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఖాళీలని దృష్టిలో పెట్టుకుని నివేదిక తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు శాఖకు కేటాయించిన పోస్టుల్లో గల ఖాళీలపై సమగ్రంగా చర్చించారు. జోన్స్ విభజన పూర్తి కావడంతో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీని తొందరగా పూర్తి చేయాలనే సంకల్పానికి అనుగుణంగా ఖాళీలను పూర్తిగా భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్క ఖాళీని భర్తీ చేసి ఇటు నిరుద్యోగ సమాచారాన్ని సీఎం కేసీఆర్కి అందజేస్తామన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ భుక్యా, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ రామచందర్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి తదితరులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీల గురించి వాటి వివరాలు సమర్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పశుసంవర్ధక, మత్స్యశాఖల ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని, ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పలు పట్టణాల్లో ఉన్న పశు వైద్యశాలలకు వైద్య సేవల కోసం ఎలాంటి జీవాలు రావడం లేదని, అలాంటి హాస్పిటల్స్లో ఉన్న సిబ్బందిని వివిధ హాస్పిటల్స్లో అదనంగా ఉన్న సిబ్బందిని అవసరమైన చోటికి బదిలీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.